హాయ్ ఆల్. ఈ వీడియోలో వచ్చేసరికి రెగ్యులర్ రిజెక్ట్స్పీ లైక్ యొక్క ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ కొన్ని చూద్దాము. అలాగే ప్యాటర్న్ మ్యాచింగ్ గురించి చెప్పలేదండి. ఫస్ట్లో మీరు చూస్తే కనుక ఫస్ట్ వీడియోలో చూస్తే నేను రిజెక్ట్స్పీ లైక్ యొక్క సింటాక్స్ చెప్పేటప్పుడు చెప్పాను. ఇక్కడ లెటరల్ కానీ కాలమ్ నేమ్ కానీ ఇవ్వాలి. దాని తర్వాత వచ్చేసరికి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రాయాల్సి ఉంటుంది. దాని తర్వాత వచ్చేసరికి మ్యాచింగ్ ప్యాటర్న్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఆప్షనల్ అని చెప్పేసి ఉన్నాను కదా. దాని గురించి ఏం లేదు, చిన్నగా ఉంటుంది అంతే. దాని గురించి డిస్కస్ చేసిన తర్వాత ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ అనేవి చూద్దామండి. ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉంటుంది అనమాట ఎక్సర్సైజ్ క్వశ్చన్. అంటే కొన్ని నేను చూపించాను, ఇంకొన్ని వీటిని రిఫరెన్స్గా తీసుకొని మీరు బ్రౌజ్ చేసి మీరు ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రాక్టీస్ చేయండి అందరూ. అండ్ ఇప్పుడు ప్యాటర్న్ మ్యాచింగ్లోకి వచ్చేసరికి ఇది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్కి కొంచెం ఒక యాడ్ ఆన్ లాగా అనమాట, యాడ్ ఆన్ ప్యాటర్న్ అనమాట. ఓకే, ఇంకొంచెం మనకి ఫిల్టరేషన్కి మంచిగా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, ఇది వచ్చేసరికి ఇక్కడ చూడండి, మనము ఇలా సి అని ఇస్తే కనుక దానికి అర్థం ఏంటంటే కేస్ సెన్సిటివ్ అని అర్థం. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను స్టార్ట్స్ విత్ ఎస్ అన్నాను. స్టార్ట్స్ విత్ ఎస్ అని పెట్టాము అని అంటే కనుక కేస్ సెన్సిటివ్గా వర్క్ చేయాలి. నేను ఇక్కడ క్యాపిటల్ లెటర్ ఇస్తే క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్ ఇస్తే స్మాల్ లెటరే ప్యాటర్న్ మ్యాచింగ్లో క్రైటీరియాగా ప్రిఫర్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ టేబుల్లో సారిక సతీష్ అనే దాంట్లో సారిక క్యాపిటల్ లెటర్ ఉంది, సతీష్ స్మాల్ లెటర్ ఉంది. నేను ఇక్కడ స్మాల్ లెటర్ అంటే స్టార్ట్స్ విత్ ఎస్ అన్నాను కాబట్టి, స్టార్ట్స్ విత్ స్మాల్ ఎస్ అన్నాను కాబట్టి మనం ఇక్కడ ఈ కేస్ సెన్సిటివ్ మ్యాచింగ్ పారామీటర్ని మెన్షన్ చేస్తే కనుక మనకి సతీష్ ఒక్కటే సెలెక్ట్ అవుతుంది, సారిక అనేది సెలెక్ట్ అవ్వదన్నమాట. ఓకే, అలాగే ఐ అనే మ్యాచింగ్ ప్యాటర్న్ కూడా ఒకటి ఉందండి. దీనిది ఏంటంటే అర్థము కేస్ ఇన్సెన్సిటివ్. మనం ఇక్కడ ఏది ఇచ్చినా సరే, ఒకవేళ క్యాపిటల్ ఎస్ ఇచ్చినా స్మాల్ ఎస్ అంటే మన ప్యాటర్న్లో క్యాపిటల్ లెటర్స్ కానీ స్మాల్ లెటర్స్ కానీ ఏవి ఇచ్చినా సరే అదేం పట్టించుకోకుండా కేస్ ఇన్సెన్సిటివ్గా వర్క్ చేస్తుంది. ఇందులో నేను ఏది ఇచ్చినా సరే కేస్ని పట్టించుకోకుండా జస్ట్ ఆ క్యారెక్టర్ మాత్రమే పట్టించుకొని, ప్యాటర్న్ని మాత్రమే పట్టించుకొని నాకు ఫిల్టర్ చేసి రిజల్ట్స్ ఇవ్వు అని అర్థం. దీనిలో ఈ సారిక సతీష్ రెండు సెలెక్ట్ అవుతాయి. ఇప్పుడు ఇది ఒకసారి మనము ఇలా జరుగుతుందో లేదో ఎగ్జిక్యూట్ చేసి చూద్దామండి. ఇదిగోండి, నేను ఈ టేబుల్ క్రియేట్ చేసుకొని ఉన్నాను. దీని పేరు పర్సన్ అని పెట్టున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసరికి క్వరీ రాద్దాము. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పర్సన్ వేర్ రిజెక్ట్స్పీ లైక్ ఆఫ్ అండ్ ఆ కాలం నేమ్ వచ్చేసరికి నేమ్ కదా, నేమ్ అని ఇద్దాము. నేమ్ కామా ఇంకా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ వచ్చేసరికి స్టార్ట్స్ విత్ ఎస్. ఇప్పుడు నేను కేస్ సెన్సిటివ్ అని అప్లై చేస్తున్నాను. అంటే నేను స్మాల్ లెటర్ ఇచ్చాను కాబట్టి స్మాల్ సారిక మాత్రమే సెలెక్ట్ అవ్వాలి. చూడండి, అదే సెలెక్ట్ అయింది. అదే నేను కేస్ ఇన్సెన్సిటివ్, ఏ కేస్ అయినా పర్లేదు అన్నాను అని అంటే మనకి రెండు కూడా సెలెక్ట్ అవుతాయి అన్నమాట. దీన్ని క్యాపిటల్గా కూడా పెట్టి చూసుకోవచ్చు. కేస్ ఇన్సెన్సిటివ్. ఓకే, కేస్ సెన్సిటివ్ వచ్చేసరికి ఇది చూసారా, ఇప్పుడు మనం క్యాపిటల్ లెటర్ ఇస్తే క్యాపిటల్ లెటర్తో ఉన్నది మాత్రమే సెలెక్ట్ అయిందనమాట. ఇప్పుడు ఇంకొచ్చేసరికి ఎక్సర్సైజ్ క్వశ్చన్స్లోకి వెళ్దామండి. నేను కొన్ని వ్యాలిడేషన్స్ తీసుకున్నాను, అంటే మెయిన్ వ్యాలిడేషన్స్ తీసుకున్నాను. అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసరికి ఈమెయిల్ వ్యాలిడేషన్ అండి. ఈమెయిల్ వ్యాలిడేషన్ మనకి ఒక సింపుల్ ఈమెయిల్ చెప్తున్నాను నేను. కొంచెం అంటే అంత దూరం కూడా వెళ్ళట్లేదన్నమాట, సింపుల్గా చెప్తున్నాను. ఈమెయిల్కి ఉండే కండిషన్స్ మనకేముంటాయి? స్టార్ట్స్ విత్ ఎనీ క్యారెక్టర్ అండ్ మెనీ క్యారెక్టర్స్. అంటే ఫస్ట్ @ కంటే ముందు ఏవైనా కొన్ని క్యారెక్టర్స్ ఉండాలి ఖచ్చితంగా. మనకి ఒకటైనా అయి ఉండొచ్చు, అంతకంటే ఎక్కువైనా అయి ఉండొచ్చు. ఏదైనా నెంబర్స్ కానీ ఏవైనా ఉండొచ్చు. యాక్చువల్లీ ఏంటంటే స్టార్ట్స్ విత్ ఎనీ క్యారెక్టర్లో మనకి A to Z ఉండొచ్చు,
ఆ తర్వాత వచ్చేసరికి ఐఫన్ ఉండొచ్చు, అండర్ స్కోర్ ఉండొచ్చు, ఐఫన్ ఉండొచ్చు, డాట్ ఉండొచ్చు, ఇలా కొన్ని పారామీటర్స్ ఉన్నాయన్నమాట. అలా @ కంటే ముందు ఒకటైనా సరే వీటిల్లో ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఓకే, అలా ఉండాలి. అంటే దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు, ఇప్పుడు స్టార్ట్స్ విత్ ఎనీ క్యారెక్టర్ అండ్ మెనీ క్యారెక్టర్స్, దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు? స్టార్ట్స్ విత్ అనగానే మనకు గుర్తు రావాల్సింది క్యాప్. ఓకే, స్టార్ట్స్ విత్. ఎనీ అంటే మనకు గుర్తు రావాల్సింది ఆర్ కదా. ఆర్ అంటే మనకు గుర్తు రావాల్సింది స్క్వేర్ బ్రాకెట్స్ ఆర్ అనమాట. ఓకే, ఈ ఆర్లో మనకి A to Z రావచ్చు. ఇలా బారిస్తే మనకి ఇది రేంజ్ అని మనం తెలుసుకొని ఉన్నాం. A to Z రావచ్చు, క్యాపిటల్ A to Z రావచ్చు, 0 to 9 అంటే నెంబర్స్లో కూడా రావచ్చు. ఆ తర్వాత అండర్ స్కోర్ రావచ్చు, ప్లస్ రావచ్చు, డాట్ రావచ్చు, ఐఫన్ రావచ్చు. వీటన్నిటితోనూ స్టార్ట్ అవ్వాలి ఖచ్చితంగా మనకి. ఇవన్నీ కూడా ఒక క్యారెక్టర్ ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. అంటే ఒకటి ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. కానీ కండిషన్ ఏంటి? ఒకటి ఖచ్చితంగా ఉండాలి అని అర్థం. ఒకటి ఖచ్చితంగా ఉండాలి అంటే ఈ ప్యాటర్న్ మొత్తం ఒకటి ఖచ్చితంగా ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండాలంటే మనకి తర్వాత మనం స్పెసిఫై మనం చూసినటువంటి సింబల్ ఏది? ప్లస్ సింబల్కి అర్థం ఏంటి? ప్లస్ సింబల్కి ముందున్నటువంటి ప్యాటర్న్ ఒకసారైనా రావచ్చు, అంతకంటే ఎక్కువ సార్లు అయినా రావచ్చు. అంటే ఒకసారి నుంచి ఖచ్చితంగా స్టార్ట్ అవ్వాలి. కాబట్టి మనం ప్లస్ అనేది మెయింటైన్ చేయాలి. ఆ తర్వాత వచ్చేసరికి మనకి @ సింబల్ రావాలి. ఓకే, @ సింబల్ రావాలన్నమాట. @ తర్వాత మనకి మళ్ళీ ఏం రావాలి? @gmail.com, hot.com, @com ఏవేవో వస్తూ ఉంటాయి కదా. అంటే వాళ్ళ ఇష్టం లేండి, వాళ్ళ ఇష్టం వచ్చింది పెట్టుకుంటారు. ఇంకా చాలా ఉంటాయి కదా. అలా వాటిల్లో మనం వాటికి సంబంధించి మనం ఏం రాసుకోవచ్చు? A to Zతో అయినా రావచ్చు, క్యాపిటల్ A to Zతో అయినా రావచ్చు, 0 to 9తో అయినా రావచ్చు, డాట్తో రావచ్చు, ఐఫన్తో రావచ్చు, ఇలా రావచ్చు. కానీ ఖచ్చితంగా ఇందులో ఒక క్యారెక్టర్, అంతకంటే ఎక్కువ క్యారెక్టర్స్ ఖచ్చితంగా ఉండాలి. ఎన్స్ విత్ ఎనీ క్యారెక్టర్ అండ్ మెనీ క్యారెక్టర్స్ అంటే దీనికి కూడా ప్లస్ సింబల్ యాడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎండ్స్ విత్ అని స్పెసిఫై చేశారు కాబట్టి ఖచ్చితంగా ఎండ్ అవ్వాలి. ఓకే, ఎండ్ సింబల్ ఏంటి? డాలర్కి ముందున్నది ఖచ్చితంగా ఎండ్ అవ్వాలి అని అర్థం అనమాట. ఇలా రాసుకుంటే మనకి ఈమెయిల్ వ్యాలిడేషన్ అనేది చక్కగా జరుగుతుంది. ఇలాంటి ఈమెయిల్స్ని మనకి ఇది యాక్సెప్ట్ చేస్తుందంటే ఇప్పుడు sarika gmail.com మీరు gmail.com అని రావాలి అని అనుకుంటే ఇక్కడ జీమెయిల్ అని కూడా gmail.com అని కూడా స్పెసిఫై చేయొచ్చు. పర్టికులర్గా gmail.com రావాలి అని అన్నప్పుడు. ఓకే, దీన్ని యాక్సెప్ట్ చేస్తా. sarika @gmail.com, hotmail.com వీటన్నిటినీ మనకి యాక్సెప్ట్ అనేది చేస్తుందన్నమాట. ఓకే, ఇది ఈమెయిల్ వ్యాలిడేషన్కి నేను ఇప్పుడు మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఇంకో చూడండి, నేను ఈమెయిల్ వ్యాలిడేషన్ అనేటువంటి టేబుల్ ఒకటి క్రియేట్ చేసుకున్నాను. అందులో ఒక కాలం మాత్రమే ఉంది. ఆ కాలంలో ఈమెయిల్స్ పెట్టాను, ఇన్వాలిడ్ ఈమెయిల్స్ అండ్ వ్యాలిడ్ ఈమెయిల్స్. ఇది వచ్చేసరికి మన ప్యాటర్న్ ప్రకారం, అంటే నేను రాసుకున్న రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ప్రకారం, మీరు రాసుకున్న రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ మళ్ళీ వేరుగా ఉంటాయి. నేను రాసుకున్న దాని ప్రకారం నాకు వీటిల్లో ఎటువంటివి ఏ ఈమెయిల్స్ నాకు వ్యాలిడ్ అవుతాయి అని అంటే, ఫస్ట్ వచ్చేసరికి నాకు @ ముందు కంపల్సరీ ఒక్కటి కానీ అంతకంటే ఎక్కువ క్యారెక్టర్స్ కానీ ఉండాలి. కాబట్టి ఇది సెలెక్ట్ అవ్వదు. అండ్ ఇది బాగుంది, ఇది సెలెక్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ @ సింబల్ లేదు కాబట్టి ఇది సెలెక్ట్ అవ్వకూడదు. అండ్ ఇది కూడా బాగానే ఉంది. @కి ముందు క్యారెక్టర్ ఉంది, వెనకాల క్యారెక్టర్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ @ తర్వాత క్యారెక్టర్ లేదు, ఇది సెలెక్ట్ కాకూడదు నా ప్యాటర్న్ ప్రకారం. ఆ తర్వాత ఇది కూడా కరెక్ట్గానే ఉంది కాబట్టి ఇది సెలెక్ట్ అవ్వాలి, ఇది సెలెక్ట్ అవ్వాలి, ఇది సెలెక్ట్ అవ్వాలి. మొత్తం 3 సెలెక్ట్ అవ్వాలన్నమాట. అవి సెలెక్ట్ అవుతున్నాయో లేదో ఒకసారి చూద్దామండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈమెయిల్ వ్యాలిడేషన్ ఈమెయిల్ వ్యాలిడేషన్ వేర్ rejects be like email. ఓకే, ఇందులో వచ్చేసరికి స్టార్ట్స్ విత్ A to Z, క్యాపిటల్ A to క్యాపిటల్ Z, 0 to 9, ప్లస్ ఉండొచ్చు, డాట్ ఉండొచ్చు, ఐఫన్ ఉండొచ్చు,
అండర్ స్కోర్ ఉండొచ్చు, అవి వన్ టైం కానీ అంతకంటే ఎక్కువ టైమ్స్ ఉండాలి, @ ఉండాలి. దాని తర్వాత వచ్చేసరికి A to Z ఉండొచ్చు, క్యాపిటల్ A to క్యాపిటల్ Z ఉండొచ్చు, 0 to 9 ఉండొచ్చు, అండ్ దెన్ నెక్స్ట్ ఇంకేం చెప్పుకున్నాం, డాట్ ఐఫన్ ఉండొచ్చు. ఇవి వన్ టైం కానీ అంతకంటే ఎక్కువ టైమ్స్ రిపీట్ అవ్వాలి, అలాగే ఎండ్ అయి ఉండాలి. ఓకే, చూడండి ఆ మూడే సెలెక్ట్ అయ్యి వచ్చినాయి అనమాట. ఇప్పుడు మనం రాసుకున్నటువంటి ప్యాటర్న్ ప్రకారం నాకు ఈమెయిల్స్ కరెక్ట్ అవ్వాలి కాబట్టి ఆ ఈమెయిల్సే కరెక్ట్ అయ్యి వచ్చినాయి అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఒక కార్డ్ వ్యాలిడేషన్ చూద్దామండి. కార్డ్ వ్యాలిడేషన్ వచ్చేసరికి ఫస్ట్ 4తో స్టార్ట్ అవ్వాలి. స్టార్ట్ విత్ 4 స్టార్ట్ అన్నారు కాబట్టి మనకి ఖచ్చితంగా క్యాప్ వాడాల్సి ఉంటుంది. స్టార్ట్ విత్ 4తో స్టార్ట్ అవ్వాలి. దాని తర్వాత ఏంటి, 3 డిజిట్స్ రావాలి. ఓకే, 3 డిజిట్స్ని స్పెసిఫై చేయాలంటే మనకి ఖచ్చితంగా ఇలా 0 to 9 రేంజ్ని స్పెసిఫై చేయాలి. అంటే 0 to 9లో ఏవైనా రావచ్చు. ఇవి ఎన్నిసార్లు రావాలని చెప్పాడు, 3 సార్లు రావాలి అని చెప్పాడు. ఓకే, కాబట్టి ఫ్లవర్ బ్రాకెట్స్లో 3 అని పెడితే దీని ముందున్న ప్యాటర్న్ అనేది ప్యాటర్న్లోవి 3 టైమ్స్ వస్తాయి అన్నమాట మనకి. అంటే 3 క్యారెక్టర్స్ వస్తాయి అన్నమాట మనకి. ఓకే, అలా రావాలి. దాని తర్వాత ఏంటి, స్పేస్ రావాలి. స్పేస్ క్యారెక్టర్ ఏంటి మనకి ఇది. ఓకే, స్పేస్ క్యారెక్టర్ వచ్చేసరికి స్మాల్ ఎస్ అనేస్తే స్పేస్. ఆ తర్వాత మళ్ళీ 4 డిజిట్స్ రావాలి. 0 to 9 4 డిజిట్స్. ఆ తర్వాత మళ్ళీ స్పేస్ రావాల్సి ఉంటుంది. మళ్ళీ 0 to 9 4 డిజిట్స్ స్పేస్ అండ్ 0 to 9 4 డిజిట్స్. ఓకే, 4 డిజిట్స్. అండ్ ఎండ్ ట్యాగ్ కంపల్సరీ అండి. ఎండ్ ట్యాగ్ కంపల్సరీ లేకపోతే ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఈ ప్యాటర్న్ వల్ల మనకి ఏమేం క్వాలిఫై అవుతాయి, 0 0 1 3 2 1 0 4 6 2 9. నేను ఏదో ర్యాండమ్ నెంబర్స్ తీసుకుంటున్నానండి. 3 2 1 4. ఓకే, మీరు ఎండ్ ట్యాగ్ పెడితే ఇన్ని క్యారెక్టర్స్ని మాత్రమే అది అంటే ఎన్ని ఉంటాయి, 1 2 3 4 3 12 క్యారెక్టర్స్ని మాత్రమే ఈ ప్యాటర్న్కి సాటిస్ఫై చేస్తుంది అనమాట. అదే ఎండ్ క్యారెక్టర్ పెట్టలేదనుకోండి, ఎండ్ క్యారెక్టర్ పెట్టకపోతే దీంతో ఎండ్ అవ్వాలి అని మనం స్పెసిఫై చేయనట్టు. అలా చేయకపోతే ఏమవుతుంది, ఇంకొకటి ఉందనుకోండి మనకి ఇక్కడ ఇట్లాగే ఇంకొక కార్డ్ నెంబర్ ఉంది. ఆ కార్డ్ నెంబర్లో 4 5 6 ఇట్లా ఉందనుకోండి, అంటే మనం ఎండింగ్ ఏం స్పెసిఫై చేయలేదు, ఇది ఎండ్ అని చెప్పలేదు, కానీ నాకు ఈ ప్యాటర్న్ ఉండాలి అని అర్థం అనమాట. ఇప్పుడు దీనిలో ఈ వాల్యూలో చూడండి, ఈ వాల్యూలో ఈ ప్యాటర్న్ మొత్తం రిపీట్ అయింది. ఒకసారి 4 ఉండాలి, దాని తర్వాత స్పేస్ రావాలి, 4 ఉండాలి స్పేస్ రావాలి, 4 ఉండాలి స్పేస్ రావాలి. ఓకే, ఇది కూడా వ్యాలిడే. దాని తర్వాత ఇంకా ఏవి ఉండకూడదు, నేను చెప్పిన ప్యాటర్న్ వరకే ఉండాలి అని మనం స్పెసిఫై చేయలేదు. అంటే దీంతో ఈ 4తో ఈ 12 ఈ ప్యాటర్న్తో ఎండ్ అయిపోవాలి, ఇంకా నాకు ఇదే ఉండాలి ఖచ్చితంగా అని మనం చెప్పలేదు. మనం చెప్పకపోతే ఏం జరుగుతుంది, ఏదైనా ఒక వాల్యూలో మన ప్యాటర్న్ అనేది సూట్ అయిందా, మన ప్యాటర్న్ పార్ట్ ఆఫ్ దట్ వాల్యూ అయినా సరే మనకి సెలెక్ట్ అయిపోతుంది. కాబట్టి ఎండ్ ట్యాగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా కొన్నే ఉండాలి, 12 డిజిట్లు ఉండాలి, ఇంతే ఉండాలి, ఇలాగే ఉండాలి అని పర్టిక్యులర్గా మనం ప్యాటర్న్ స్పెసిఫై చేస్తున్నామంటే ఎండ్ ట్యాగ్ అనేది ఖచ్చితంగా పెట్టాలి అన్నమాట. ఓకే, దీన్ని ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దామండి. ఇంకోండి చూడండి, నేను కార్డ్ వ్యాలిడేషన్స్కి కొన్ని వ్యాలిడ్ నెంబర్స్ తీసుకున్నాను, కొన్ని ఇన్వాలిడ్ నెంబర్స్ తీసుకున్నాను. మనకి 4తో స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఈ 2 4తో స్టార్ట్ అయినాయి, ఈ 2 2తో స్టార్ట్ అయినాయి కాబట్టి ఈ 2 సెలెక్ట్ కాకూడదు. అండ్ ఇంకోటి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ స్పేస్ ఉండాలి, కానీ ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి ఇది సెలెక్ట్ అవ్వకూడదు. ఇది ఫస్ట్ అయితే మంచిగా ఉంది, ఇంకా ఏవి మంచిగా లేదని నేను అనుకుంటున్నాను మనం ఇచ్చిన రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ప్రకారం. అండ్ ఒకసారి రాస్తాను ఉండండి, మీకు గుర్తుందో లేదో. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కార్డ్ వ్యాలిడేషన్ వేర్ ResXP like ఇందులో వచ్చేసరికి కార్డ్, కాలం నేమ్ వచ్చేసరికి కార్డ్ అండి. అందులో మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఏం చేయాలి, ఫస్ట్ 4తో స్టార్ట్ అవ్వాలి, ఆ తర్వాత 0 to 9 అనేవి 3 డిజిట్స్ ఉండాలి. ఓకే,
3 డిజిట్స్ ఉండాలి, తర్వాత స్పేస్ ఉండాలి, ఆ తర్వాత 0 to 9 అనేది మళ్ళీ 4 డిజిట్స్ ఉండాలి, తర్వాత స్పేస్ ఉండాలి, ఆ తర్వాత వచ్చేసరికి మళ్ళీ 0 to 9 అనేది 4 డిజిట్స్ ఉండాలి, అండ్ దెన్ నెక్స్ట్ స్పేస్ ఉండాలి, మళ్ళీ 0 to 9 అనేది 4 డిజిట్స్ ఉండాలి. ఓకే, నేను ఇప్పుడు ఎండ్ ట్యాగ్ పెట్టట్లేదండి, ఎండ్ క్యారెక్టర్ అనేది పెట్టట్లేదు. ఎండ్ క్యారెక్టర్ పెట్టకపోతే అంటే డాలర్ సింబల్ పెట్టకపోతే ఏవి సెలెక్ట్ అవుతాయో చూద్దాము. చూడండి, డాలర్ సింబల్ పెట్టకపోతే ఇది కూడా సెలెక్ట్ అయింది. కానీ మనం అనుకునేటువంటి ప్యాటర్న్లో ఏంటి, ఈ 4 ఈ గ్రూప్స్ అనేవి 4 సార్లు మాత్రమే రావాలి మన కార్డుకి ఎప్పుడైనా సరే. 12 డిజిట్స్ 16 మనం అనుకున్నటువంటి కార్డుకి 16 డిజిట్సే ఉండాలి, 4కి మధ్య స్పేస్ ఉండాలి. కానీ మనము ఇలా ఎండ్ అనేది స్పెసిఫై చేయకపోతే ఈ ప్యాటర్న్ అనేది దే వాల్యూలో అయినా సబ్ ప్యాటర్న్ అయితే కనుక ఆ సబ్ ప్యాటర్న్ అయినా సరే సబ్ ప్యాటర్న్ అయినా సరే ప్యాటర్న్ని సక్సెస్ఫుల్గా ఏమంటారు, ప్యాటర్న్ని సక్సెస్ఫుల్గా ప్యాటర్న్ అనేది సక్సెస్ఫుల్గా వ్యాలిడ్ అవుతుంది. కాబట్టి మనకి ఇలాంటి వాల్యూస్ కూడా సెలెక్ట్ అవుతాయి. కానీ మనకి ఇలాంటి వాల్యూస్ సెలెక్ట్ అవ్వకూడదు. ఓకే, అంటే సబ్ ప్యాటర్న్గా ఉండకూడదు మనం రాసినటువంటి ప్యాటర్న్ ఇలాంటి వ్యాలిడేషన్స్కి. కాబట్టి ఏం చేస్తామంటే ఇంతటితో ఎండ్ అయిపోవాలన్నమాట. కాబట్టి ఎన్ సింబల్ పెట్టేస్తాము. ఎన్ సింబల్ పెట్టేస్తే చూడండి ఇలాంటి వాల్యూస్ మాత్రమే వస్తాయి. చూసారా, ఇందులో 16 డిజిట్స్ ఉన్నాయి, 4 వాటికి స్పేస్ ఉన్నాయి, 4తో స్టార్ట్ అయిందనమాట. ఇది కరెక్ట్ వ్యాలిడేషన్ అనమాట. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి పాన్ కార్డు చూద్దామండి. పాన్ కార్డుది మనకి ఎలా ఉంటుంది, స్టార్ట్స్ విత్ 5 క్యాపిటల్ లెటర్స్. స్టార్ట్స్ అనగానే మనం ఇట్లా రాసేసుకోవాలి. ఇంకా 5 క్యాపిటల్ లెటర్స్ రేంజ్ ఇలా రాస్తాము. 5 ఉండాలి కాబట్టి 5 ఇలా స్పెసిఫై చేస్తాము. ఆ తర్వాత దాని ఫాలో అప్గా ఏముండాలి, 4 డిజిట్స్ అనేవి ఉండాలి కాబట్టి 0 to 9 4 డిజిట్స్ అనమాట. 4 డిజిట్స్ ఉండాలి. ఆ తర్వాత ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్తో ఎండ్ అవ్వాలి. క్యాపిటల్ లెటర్స్ ఎన్ని ఉండాలి, ఒకటే ఉండాలన్నమాట. ఒకటి ఉండాలి కాబట్టి ఒకటి ఇలా స్పెసిఫై చేస్తాం. ఓకే, ఇది ఎండ్ ట్యాగ్. మళ్ళీ ఎండ్ ట్యాగ్ పెట్టకపోతే ఈ ప్యాటర్న్ సాటిస్ఫై చేసేటువంటి వాల్యూ సబ్ వాల్యూగా ఉన్నా సరే ఆ రికార్డ్ అనేది సెలెక్ట్ అయిపోతుంది. అలా సెలెక్ట్ అవ్వకూడదు కాబట్టి మనకి వాల్యూ అనేది కరెక్ట్గా ఈ ప్యాటర్న్లోనే అద్దినట్టు ఉండాలి. కాబట్టి ఎండ్ ట్యాగ్ అనేది కంపల్సరీ అనమాట. ఓకే, దీన్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఇదిగోండి, నేను పాన్ వ్యాలిడేషన్ అనేటువంటి టేబుల్ తీసుకున్నాను. పాన్ వాల్యూస్ కొన్ని తీసుకున్నాను, వ్యాలిడ్, ఇన్వాలిడ్ అండ్ ఒకటే వ్యాలిడ్ లేనిది ఇక్కడ. ఇది ఒక్కటే వ్యాలిడ్. చూడండి, 5 క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి, ఫాలోయింగ్ 4 డిజిట్స్ ఉన్నాయి. తర్వాత వచ్చేసరికి 1 క్యాపిటల్ లెటర్ ఉంది. కానీ ఇక్కడ వచ్చేసరికి లాస్ట్ది క్యాపిటల్ లెటర్ కాదు. ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్లోనే క్యాపిటల్ లెటర్స్ లేవు కాబట్టి ఇది కూడా అవ్వదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి డిజిట్స్ లేవు. ఒక క్యారెక్టర్, ఆల్ఫాబెటిక్ క్యారెక్టర్ అనేది ఉందన్నమాట మనకి డిజిట్స్ లేకుండా, 4 డిజిట్స్ లేకుండా. కాబట్టి ఇది ఒక్కటే సాటిస్ఫై అయ్యి రావాలి. మన రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ప్రకారం సెలెక్ట్ star from పాన్ validation where ResXP like పాన్. ఇందులో వచ్చేసరికి స్టార్ట్స్ విత్ క్యాపిటల్ letters 5, capital characters, capital alphabets 5 ఉండాలి. దాన్ని ఫాలో అప్ చేస్తూ ఏదో ఒక డిజిట్స్ ఉండాలి, 4 డిజిట్స్ మాత్రమే ఉండాలి. 4 డిజిట్స్ ఉండాలి. దాన్ని ఫాలో అప్ చేస్తూ ఏదైనా ఒక క్యాపిటల్ ఆల్ఫాబెట్ అనేది ఉండాలన్నమాట. ఓకే, చూడండి, అదొక పాన్ ఐడి మాత్రమే మన రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ని సాటిస్ఫై చేస్తుంది అన్నమాట. ఓకే.